గనపరిచే సమయం ఇది, ప్రభుని పాడే సమయం ఇది. ప్రభు నామాన్ని కీర్తించి ఆరాధించి స్తుతించే ఈ సమయంలో హృదయపూర్వకంగా ప్రభుని మనం ఆహ్వానించుకుందాం. మన మధ్యలో ఆయన దిగి రాబోతూ ఉన్న దేవుడు ఆయన, పరిశుద్ధాత్ముడుగా సంచరించుచున్న దేవుడు ఆయన, మహాగణుడైన దేవుడు ఆయన, ఆయన అద్భుతాలు చేసే దేవుడు కనుక ఆయన నామాన్ని కనపరుస్తూ ప్రార్థనా పూర్వకంగా ఈ యొక్క ఆదివారం ఆరాధనని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సైన్యములకు అధిపతివైన మా యెహోవా, లోక రక్షకుడా, పాప విమోచకుడా, అయా మమ్మలను ప్రేమించిన వాడా, మా కొరకు నీ శరీరమును నీ రక్తమును మా కొరకు అర్పించిన దేవా, నీ ప్రాణమును బలియాగముగా మా కొరకు అర్పించిన దేవా, నన్ను పిలిచిన వాడా, నన్ను ఎన్నుకున్నవాడా, అయా నా కుటుంబాన్ని ఎన్నుకున్నవాడా, నా సంఘాన్ని ఎన్నుకున్నవాడా, అయా మా పరిచర్యలను ఎన్నుకొని మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. అయా నా తండ్రి, నీ కృపా బాహుళ్యము చేత గత నెలలన్నింటిలో, గత వారములన్నింటిలో, అయా గత దినములన్నింటిలో, గత గడియలన్నింటిలో నీ రెక్కల నీడి క్రింద మమ్మలను సంఘమును అయా మీరు ప్రేమించి భద్రపరిచి క్షేమమునిచ్చి ప్రయాణముల్లోను, పనిలోను, ఉద్యోగంలోను, అయా సమస్తములో మీరు తోడుగా ఉండి, ఆరోగ్యమందు అనారోగ్యమందు సమస్తములో మీరు తోడుగుండి, అయా మమ్మలను సజీవులుగా వచ్చి ఈనాడు ఈ ఆంధ్ర క్రిస్టియన్ కరామా చర్చ్ ద్వారా నేను ఆరాధించి స్తుతించి గణపరిచే పరిచర్యలో మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలయ్యా. బిడ్డలను మీరు నడిపించినందుకు నీకు వందనాలయ్యా. కుటుంబాన్ని నడిపించినందుకు నీకు వందనాలయ్యా. వైరు బృందాన్ని నడిపించినందుకు నీకు వందనాలయ్యా. అయా వాయిద్యాల బృందాన్ని నడిపించినందుకు నీకు వందనాలయ్యా. సౌండ్ సిస్టమ్ బిడ్డలు నడిపించినందుకు, లైవ్ కార్యక్రమం బిడ్డలు నడిపించినందుకు నీకు వందనాలు. సంఘ పెద్దలను మీరు నడిపించినందుకు నీకు వందనాలు. విశ్వాసులను యవన బిడ్డలను మీరు నడిపించినందుకు నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. అయా వారి ప్రయాణములు తోడుకున్నారు. అయా తండ్రి, బిడ్డలు ఇంకా వచ్చుచూ ఉండగా ఎందరైతే వచ్చుచూ ఉన్నారో వారి మార్గములలో ప్రభువా మీరు క్షేమమునివ్వండి. అయా వారి మార్గములలో ప్రభువా ఏ ఆటంకము లేకుండా ప్రభువా ప్రతి ఒక్కరూ సమయానుకూలంగా ఈ సన్నిధిలోకి వచ్చి నిన్ను స్తుతించి ఆరాధించే కృప మీరు దయచేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. అయా తండ్రి, సమస్తము మీ చేతికి అప్పచెప్తూ ఉన్నాను. అంగీకరించండి ప్రభువా, అయా ఆశీర్వదించండి ప్రభువా, బలపరచండి ప్రభువా, బాగు చేయండి ప్రభువా, ఆత్మతో నింపండి నా ప్రభువా, అయా నీ అభిషేకంతో నింపండి, నీ వాక్కుల చేత నింపండి నా ప్రభువా. ఆశపడిన వారి ప్రాణములకు తగిన అయా తండ్రి వారి ఆశ కొలదిగా కార్యాలు మీరు చేయండి ప్రభువా. అయా ప్రేరేపణ కలిగిన వారి కొలదిగా వారి ఆత్మతో నింపండి ప్రభువా. నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. అయా ఆత్మతో నింపండి ప్రభువా. బిడ్డలు ఇప్పుడు నిన్ను పాడడానికి సిద్ధపడుతూ ఉండగా, కీర్తనలు పాడడానికి, అయా నిన్ను స్తుతించడానికి సిద్ధపడుతూ ఉండగా మంచి స్వరములు వారికి దయచేయండి. ఆ స్వరముల ద్వారా నా ప్రభువా నిన్ను పాడుతూ ఉండగా నా ప్రభువా పరలోకములో ఉద్యోగం కలగాలి. అయా ఈ మందిరంలో ఉద్యోగం రగలాలి. అయా ఆత్మకార్యాలు జరగాలి. ఈ గృహ తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈ దయ తోడు ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. అయా బిడ్డలను ఉద్యోగం చేయండి ప్రభువా. నీకు వందనాలు. సాక్ష్యాల్లో మీరు తోడుకున్నాడు, వాక్య పట్టణాల్లో మీరు తోడుకున్నాడు, ప్రార్థనలో మీరు తోడుకున్నాడు ప్రభువా. నీకు వందనాలు. అయా తండ్రి, వాక్య పరిచర్యలో మీరు తోడుకున్నాడు. ఈ దాసుని మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడండి అయ్యా. ఈ దాసుని నోట నీ మాట వచ్చాడు ప్రభువా. ఈ రోజు నీ వాక్యం చేత, ఈ రోజు నీ మాట చేత అయా తండ్రి అనేక ఆత్మలు ఉజ్జీవం చేయబడాలి. అనేక ఆత్మలు నా ప్రభువా చెప్పబడాలి. అనేక ఆత్మలు నీ వైపు త్రిప్పబడాలి ప్రభువా. రక్షించుచున్నవాడు రక్షించబడాలి ప్రభువా. నీకు వందనాలు. ఈ దాసుని నోట నీ మాట వచ్చాడు ప్రభువా. నీకు వందనాలు. అయా సంఘ పెద్దలందరినీ మీరు దీవించండి, కుటుంబాన్ని దీవించండి, కంపెనీ వారిని దీవించండి. అయా ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి, ఒక్కరు కూడా తప్పిపోకుండా అయా ప్రతి ఒక్కరు నా ప్రభువా నీ సన్నిధిలోకి వచ్చి అయా ఆది ఆరాధన ఆది నుండి అంత వరకు ఈ సన్నిధిలోకి స్తుతించి గణపరిచే బాహ్యం పరిచే కృప దయచేయమని మా మధ్యలోనికి దిగి వచ్చినందుకు నీకు వందనాలయ్యా. నీ దూతలు ఇక్కడ నడిపించినందుకు నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్ముడా ఇక్కడ సంచరించుచున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. నీకే మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నావు ప్రభువా. ఈ మందిరంలో ఒక దినము గడుపున 1000 దినముల కంటే శ్రేష్టమైనటువంటిగా ఈనాడు నీ మందిరంలో గడుపుతూ ఉన్న ఎందరైతే గడుపుతూ ఉన్నారో, ఎన్ని గడియలైతే గడుపుతూ ఉన్నారో వారి జీవిత బ్రతుకు కాలమంతయు నా ప్రభువా కృపాక్షేమములు వారి వెంట ఉంచినట్టుగా నీకు అనుగ్రహించాడు. ఈ రోజు రోగగ్రస్తులు స్వస్థపడాలి. అయా ఎందరైతే రోగంతో వస్తారో, కన్నీటితో వస్తారో అయా వారి మందిరంలో స్థలములు ప్రాణము మోపుగానే అయా తండ్రి సమాధానం, ఆరోగ్యం, క్షేమము, భద్రత, కన్నీరు కొనబట్టి అయా తండ్రి దెయ్యాలు, దురాత్మలు పెట్టిన వారిని విడుదల చేయడం ప్రభువా. నీకు వందనాలు. లోక సంబంధమైన ఆశయాలతో బ్రతుకుతున్న వారిని విడుదల చేయడం ప్రభువా. నీకు వందనాలు. నీవే నిజమైన దేవుడు అని నీ కొరకు బ్రతకగలుగునట్లుగా ప్రతి ఒక్కరు నీ కొరకు సిద్ధపరచుకోవాలి. ఆరాధన ఆది నుండి అంతవరకు మీరే అధ్యక్ష వహించి నడిపించి జరిగించి కొనసాగించమని, నీ కృప తోడుగా ఉంచమని, మనల్ని బ్రతికించిన వాడు, మనకు తోడుగా ఉన్నవాడు, ఆరాధ్య దైవము, ఆశ్రయ దుర్గము, ఈనాడు మన మధ్య సంచరించు సమాధానపరచుచున్న దేవుడు
యేసుక్రీస్తు వారి నామములో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వచ్చింది, మనందరం లేచి నిలబడదాం. స్తుతి పాట మనందరం పాడుకుందాం. వారి వారు వచ్చి ఈ స్తుతి పాటను పాడుతూ ఉంటారు. వారిని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం. Praise the Lord. స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడుతూ పాటలు పాడుతూ ఉండగా రెండవసారి పాడడానికి ఎవరు ఆత్మతో దేవుని కాదు, ఆయన మంచిగా ఉన్నాడు మన కోసం.
వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. హల్లెలూయా. కూర్చుందాం. కంచె వేసావు మా ఇంటికని పాట పాడుకొని దేవుడు నామమున కంచె వేసావు.
హల్లెలూయా. ఒకసారి నన్ను చూడండి సరిగ్గా. నీ మాట జీవము కలిగిన అని పాట పాడుతూ దేవుని నామాన్ని కనపరుస్తున్నామండి. దయచేసి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుచుకుందాం. స్తోత్రం. నీ మాట జీవము కలిగిన యేసయ్యా, నీ మాట సత్యము కలిగిన నీ మాట మధురేయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా.
చక్కటి పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరిచిన పైరు బృందాన్ని ప్రభు మరింతగా దీవించి తన సన్నిధిలో మరింత బలపరిచి వారిని వాడుకోవడం కాక మంచిది. లోపలి కార్యక్రమంలోకి మనం వెళదాం. ప్రార్థనా పూర్వకంగా మనం సిద్ధపడదాం. ప్రభు ఇప్పటి వరకు చేసిన కార్యాన్ని బట్టి ఇక ముందు జరిగించబడబోయే కార్యక్రమం నిమిత్తము ప్రార్థనా పూర్వకంగా మనం ముందుకు వెళ్దాం. ఈ జరగబోయే ఆరాధన అంతటి నిమిత్తము మన మధ్యలో ఉన్న కుమార్తె స్వప్న వచ్చి ప్రార్థన చేస్తుంది. నీకే వేలాది వందనాలు, స్తోత్రం తండ్రి. ప్రభువా యేసయ్య, ఈ నెలంతటియో తండ్రి మాకు కాపుదలు దయచేసినందుకు నీకే వందనాలు ప్రభువా. గత వారమంతా తండ్రి నీ రెక్కలకి మమ్మల్ని భద్రపరిచినందుకు ఏ అపాయంలో రాకుండా మమ్మల్ని తండ్రి యేసయ్య సజీవులుగా ఉంచినందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. ఒక్కరోజు నీ సన్నిధిలో గడుపుట తండ్రి 1000 దినముల కంటే శ్రేష్టము కదా ప్రభువా యేసయ్య. అలాగే ఒక్క రోజు నీ సన్నిధిలో గడపకపోవడం ప్రభువా 1000 దినముల కంటే నష్టము కదా ప్రభువా యేసయ్య. అది గ్రహించి తండ్రి ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీకు స్తుతులు, స్తోత్రములు ప్రభువా యేసయ్య. ప్రతి ఒక్కరు తండ్రి ఈ వాక్యాన్ని తండ్రి చెవులకు వెళ్ళడానికి తండ్రి సహాయం దయచేయండి ప్రభువా యేసయ్య. వినగల చెవులను తండ్రి యేసయ్య, చూడగల కన్నులను దయచేయమని పెడుతున్నామయ్యా. నీకు స్తుతులు, స్తోత్రం తండ్రి. ఇప్పటి వరకు నీవు పాటల్లో మహిమ పొంది ఉన్నావయ్యా. నీకే స్తోత్రాలు ప్రభు, స్తోత్రాలు ప్రభు యేసయ్య. జరగబడే సాక్ష్యాలను తండ్రి, చెప్పబడే సాక్ష్యాలు నీవే తోడుకున్నాను ప్రభా. నీ మీద ఎవరు మరొక తండ్రి సన్నిధిలో నిలబడి సాక్ష్యాన్ని చెప్పడానికి తండ్రి సహాయం దయచేయండి ప్రభా యేసయ్య. జరగబడే ఆరాధన అంతట్లో నీవు అధ్యక్ష వహించమని వేడుకున్నాం ప్రభా. అలాగే తండ్రి దైవజనులు ఎంత నీవండి ప్రభా, నీ వాక్యాన్ని మాకు తేటగా మాకు తెలియజేయమని ప్రభా యేసయ్య. నీతో ఉన్న మర్మాలని మాకు తెలియజేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. వచ్చింది ప్రియులరా, గత వారమంతా, గత నెలంతా, గత సంవత్సరం అంతా, గత గడియలని దేవుడు తన రెక్కల నీటి కింద మనల్ని మన కుటుంబాన్ని కాపాడి ఈ ఉన్నతమైన దేశంలోనికి మనం నడిపించి మన కష్టంలో, మన శ్రమలో, మన పనిలో, ఉద్యోగులు అన్నింటిలో తోడుగుండి దేవుడు క్షమావృతిని దయచేసి మరణం నుండి, రోగం నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి తప్పిస్తూ మనల్ని ఇక్కడ దేవుడు బ్రతికిస్తూ ఉన్నాడు. మనం ఎంతైనాను కృతజ్ఞత కలిగిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే వాక్యం అంటూ ఉంది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉండగా, దేవుడు మీకు చేసిన మేలును, ఉపకారమును బట్టి దేవుని సన్నిధిలో సాక్షాత్తంగా నిలబడవలసిందిగా మీకు మనవి చేస్తూ సాక్షి గురించి సమయం ఇస్తూ ఉన్నాను. ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పొచ్చని నేను ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎవరైనా ఉన్నారో సాక్ష్యాలు చెప్పేవాడు, దేవుడు మీకు చేసిన మేలు, ఉపకారాలు, దేవుడు మీకు పని ఇచ్చిన, ఉద్యోగం ఇచ్చిన, ఆరోగ్యం ఇచ్చిన, సహాయం చేసిన దేవుడి సన్నిధిలో చెప్పుకోవడం ఎంతైనా మనకి సంతోషం. ఎవరు లేరా? మంచిది. పిల్లగా మనం లోపలి కార్యక్రమంలోకి వెళ్దాం. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. ఎట్లాగో మీరు అందరూ చెప్పట్లేదు కాబట్టి మరి నేను కూడా మీకులాగా అలాగా మౌనం ఉంటే బాగోదు కదా. గత గురువారము రాత్రి నాకు అనుకోకుండా గ్యాస్ పట్టేయడం జరిగింది. అంటే నాకు దుబాయ్ వచ్చిన తర్వాత ఇది రెండవసారి. అంత విపరీతంగా నేను ఇండియాలో అయితే అనుభవించలేదు, కానీ ఆ నొప్పిని బాధనే ఇక్కడ మాత్రము అది చాలా భయంకరంగా వచ్చింది. నా బాధ నేను పడుతూ ఉన్నాను. వెంటనే గ్యాస్ పెళ్ళి ఒకటేస్తే సరిపోదని రెండేసి దేవుడిని ప్రార్థిస్తూ స్తుతిస్తూ అలా ఉంటే భయంకరమైన విపరీతమైన చెప్పి ఎవరికి తెలియని పరిస్థితి అనమాట. అయినా కానీ మీకు తెలుసో తెలీదో గ్యాస్ నొప్పి వచ్చి తెచ్చిన వాళ్ళు ఉన్నారు. అవునా కదా?
గ్యాస్ నొప్పి వచ్చిందండి, నొప్పి అన్నాడండి, చచ్చిపోయాడు. రాత్రి పడుకున్నాడు, పొద్దున్న బాగానే ఉన్నాడు, రాత్రి బాగానే ఉన్నాడు. పొద్దున్నే లేచి చూడటానికి గ్యాస్ నొప్పి అన్నాడు, అయ్యో అన్నాడు. బయటకు వచ్చి ఏమన్నా టాబ్లెట్ వేద్దామంటే ఈనో వేద్దామంటే ఈనో తాగాడు, అది బాగుంది, కొడుకుని పోయాడు. ఇలాంటి మరణాలు మనం చాలా వింటూ ఉన్నాం. మనిషి బ్రతికి ఉన్నాడంటే కేవలము ఆయన కృప. ఈ రోజు నేను అంటాను, అటువంటి బాధ నుంచి అది చెప్పుకోవడానికి ఎవరు లేకపోయినా కానీ నేను దేవుడికి చెప్పుకోగలిగాను. దేవుడు ఆ రాత్రి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, ఏది వెళ్లకుండా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగును. పిల్లల మీరు పాస్టర్ గారు, మీకు కూడా ధ్యాస పడతాయండి, మీకు కూడా నిపుణులు తీయండి, మీకు కూడా బలహీనతలు కావాలా? ఎందుకు రావాలి? ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎవరికి మహానుభావుడికి ఎంతమంది వస్తుంది. పిల్లగా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, దేవుడు నీకు కాళ్ళ నొప్పి నుండి విడిపించిన, లేకపోతే నడువు నొప్పి నుండి విడిపించిన, తల నొప్పి నుండి విడిపించిన, లేకపోతే ఏది చేసినా అది దేవుడు చేసిన కార్యమే. దేవుడు స్తోత్రం కలుగునుగా. అందుకే దేవుడు చేసిన ఏ మేలు మర్చిపోకూడదు. ఎన్నో మేలు దేవుడు మన పట్ల చేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన సాక్షాత్తుగా నిలబడి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను బ్రతికి ఉన్నానంటే ఆయన కృప. అందుకే నేను దేవుడికి కృతజ్ఞత కలిగి ఉన్నాను. నా కోసం, నా ఆరోగ్యం కోసం కూడా మీరు ప్రార్థించారు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నా కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. మీరు సేవకుడుగా ఉన్నాను కాబట్టి తప్పనిసరిగా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ ప్రార్థనలో ఎంతవరకు మనం ఏం చేస్తామంటే, చాలా మంది ఏం చేస్తారంటే, నేనేమో నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తాను. నా కుటుంబం అంటే సంఘమే. సంఘం కోసం ప్రార్థన చేస్తాను. మీరు ఏం చేస్తారు? మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నారు. మీ కుటుంబం అంటే ఊరుకోండి. మీ కుటుంబం అంటే మీ పిల్లలు ఉన్నారు, చదువుతారు, ఇంట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, అప్పు సొప్పు వచ్చి వీళ్ళ కోసం దాన్ని కూడా జ్ఞాపకం చేసి మీ కుటుంబంలో ఒకటి జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థనే నాకు బలమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇది మొదలుకొని రాత్రి నుంచి మీరు అందరూ కూడా ఏం చేయాలి? నా కోసం ప్రార్థన చేయాలి. మంచిది. ఒక సమయం అవుతుంది కనుక ప్రత్యేకమైన అంతగా చాలా నుంచి పాపం ప్రత్యేకమైన పాట పాడడానికి ఎదురు వస్తున్నారు. ఎవరో వస్తూ ఉన్నారు, ముందుకు వచ్చేస్తారు, పాటకు అవకాశం లేకపోతున్నారు. మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది.
హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. దగ్గరగా మరొకసారి హల్లెలూయా. మంచిది పిల్లరా, ఈ కార్యక్రమంలో ఒకటి భాగంలోకి మనం వెళ్దాం. ప్రార్థనా పూర్వకంగా దైవ వర్తమానాన్ని మనం విందాం. జరిగించబడిన ఈ ప్రార్థన బట్టి, ఆరాధన బట్టి చెప్పబడిన సాక్ష్యం నిమిత్తము, జరగబోయే ఆరాధన నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పెద్ద సహోదరులు ఉన్నారు, రమణ గారు. వారు వచ్చి ప్రార్థన చేస్తారు. వారు నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు ప్రార్థన చేయవలసిందిగా నేను ప్రేమతో నేను వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. నా పేరు రమణ కుమార్. వేరే సంఘానికి వెళ్తుంటాను. ఈరోజు అక్కడికి వెళ్ళలేకపోయాను, వేరే కారణం వల్ల ఇక్కడికి వచ్చాను. నాకు తెలుసు ఆయన, నేను ఆయన తెలియకపోవచ్చు, ఆయన నాకు తెలుసు. చాలా మీటింగ్స్ వస్తుంటాను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప తండ్రి, ఇదిగోనైనా నీ ఘనమైన నీ నామానికి వందనాలు. అబ్బా, మరి నీ పాదాల దగ్గరికి వచ్చాం. నేను ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటాం. ఈ దగ్గరకు వచ్చేసరికి మా హృదయాలు ఉన్న భారం అంతా పోతుంది ప్రభు. ఆ భారాన్ని తీయడానికి నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉంటావు. మేమే నీ దగ్గరకు వచ్చి చెప్పుకోలేకపోతున్నాం. వారి మీద వీరి మీద నేను పెడుతుంటాను ప్రభా. మేము నీ దగ్గరకు రాము. మా హృదయాలను విప్పి నీ పాదం మీద పెట్టినప్పుడు నువ్వు తప్పగా మమ్మల్ని సేవ తీరుస్తావు. అది అందరూ నమ్మకంగా ఉండాలని ఆశపడుతున్నా. మరి సంఘం అంటే ప్రభా మేమే, అది వేరేగా ఏదో పదం కాదు. చాలా మంది సంఘం అంటే ఏదో అనుకుంటూ ఉంటారు. అది మేమే సంఘం, మాలోనే మీరు నివసిస్తారని చెప్తున్నారు. మరి అటువంటి సంఘం నుండి ఎలా పరిశుద్ధంగా ఉంచుకోవాలో మీ దగ్గరకు వస్తేనే మాకు తెలుస్తుంది ప్రభా. మాకు అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ మీ వద్దకు వచ్చాక తెలుస్తుందయ్యా మాకేం తెలియదని. అది ఆ గ్రహింపు మాకు ప్రభా. అనుదినము నీ వాక్యముతో కడగబడాలి, మా జీవితాలు కడగబడాలి ప్రభా. నువ్వు ఎలాగైతే నీ శిష్యులని వారి పాదాలను కడిగి శుద్ధీకరించావో, మమ్మలను కూడా అనుదినము మీరు కడిగి శుద్ధీకరించమని వేడుకుంటున్నాను. వాక్యం అనేది మా హృదయాన్ని కదిలించేదిగా ఉండాలి, కానీ మమ్మల్ని సంతోషపరిచే విధంగా కాదు ప్రభా. విన్న వాక్యాలు చాలా మంది చెప్తూ ఉంటారు, కానీ పశ్చాత్తాపం అనేది రాని వాక్యము వర్ధిల్లదు. ఆ పశ్చాత్తాపం అనే వాక్యాన్ని మాకు దయచేయండి. వాక్యోపదేశం అంటే ఏదో అనుకుంటూ ఉంటారు చాలా మంది. ఆ వాక్యోపదేశం అనేది ప్రభా మీ నుండి వచ్చే మాటని గ్రహించుకోవాలి. ఆ మాటను మేము గ్రహించుకొని దాని ప్రకారంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరితో ప్రభా మీరు మాట్లాడకుండా పంపించద్దు. వాళ్ళు ఇదేదో ఒక వేడుకలాగా, ఏదో ఒక ఆచారంలాగా వచ్చి వెళ్ళిపోతే వారికి ఏ ఉపయోగం ఉండదు నాయన. మీరు వచ్చి వారిని తాకి నాయన వారితో మీరు మాట్లాడి మీరు వారితో వెళ్ళేటట్టుగా వారు ప్రవర్తించారు. వీరందరినీ మీ ఆధీనంలో ఉంచుకోండి. నీవు చెప్పబోతున్న వాక్యమును వింటున్న వారిని మీరు ఆత్మీయంగా వారిని దర్శించి వారి హృదయాల్లో కలవరం లేకుండా చేసి ప్రభా మీరున్నారు అనే నమ్మకంతో వారిని పంపించండి. దేవా, అనుదినము ప్రభా నీ సన్నిధికి వచ్చేయాలి, రావాలి అనే ఆసక్తి మాలో నింపండి. ఒక్క ఆదివారానికి మేము పరిమితం చేస్తున్నాం నీ వాక్యాన్ని కానీ నీ మాటను కానీ. అది అనుదిన జీవితంలో ప్రతి క్షణము మా జీవితాల్లో నిలబడి ప్రభా అది మాలో కార్యం జరిగించి మమ్మల్ని నడిపించాలని మరి ఈ చిన్న మనవి మరి ఈ సంఘము ద్వారా మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ సన్నిధికి చేర్చుకున్నాను. నా గొప్ప యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ సార్. చక్కటి ప్రార్థన చేసి మనల్ని బలపరిచిన సహోదరు రమణ కుమార్ గారి ఆంధ్ర క్రిస్టియన్ కరామ చర్చ్ ద్వారా మన ఇంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, నేను గుర్తుపట్టలేకపోయాను. నాకు ఉన్న ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే బుద్ధి కొరకు, లేకపోతే మతి కొరకు. నేను చాలా మర్చిపోతా ఉంటాను. మా చిన్నప్పటి నుంచి చదువుకున్న విషయాల్లో కూడా మా ఫ్రెండ్స్కి నేను అందరికీ తెలుసు, కానీ అందరు నాకు తెలియదు. కొంతమంది మాత్రమే నాకు తెలుస్తూ ఉంటుంది. కానీ
చక్కటి విధానంలో వారు కలుసుకోవడం, వారు తెలుసుకొని రావడం చాలా సంతోషం. వందనాలు, మీకు వందనాలు తెలియజేస్తాను. భోజస్ గారికి నిండు వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మనం లోపలికి వెళదాము. మనందరం లేచి నిలబడదాము. దైవ వాక్యమును మనం చదువుకుందాము. ఈ రోజు వరకు సిద్ధపరచబడిన దైవ వాక్యమును మనము చదువుకుందాము. కీర్తన గ్రంథము 18వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకుందాం. మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదువుకున్నామండి? 18వ అధ్యాయం 15 వరకు మనం చదువుకున్నాం. కీర్తనలో 18 19 అండి. ఇప్పుడు 15 నుండి 15వ వచనము నుండి కీర్తనలు 18వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుండి 29వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరముగా మనం చదువుకుందాం. నేను మన మధ్యలోనికి వాక్యాన్ని చదివి వినిపించడానికి నేను సహోదరి జ్యోతిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. జ్యోతి ముందుకు వచ్చి మనకి ఉత్తర ప్రత్యుత్తరం వాక్యాన్ని చదివిస్తాను. కీర్తన గ్రంథము 18. యెహోవా నీ నాసికాంధ్రములను ఊపిరిని నీవు పడిగా విడువగా నీ గద్దెంపులకు ప్రవాహములు అడుగు భాగమున కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడగను గనుక ఆయన నన్ను తప్పించెను. యెహోవా మార్గములను నేను అనుసరించి ఉన్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడును కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుండిని. ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. దయగలవారి ఎడల నీవు దయ చూపించదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నిందువు. శ్రమపడిన వారిని నీవు రక్షించదువు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసదువు. నీ సహాయం వలన నేను సైన్యములకు జయింతును, నా దేవుని సహాయం వలన ప్రకారము దాటుదును. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి వాక్యమును తన మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అలాగే నిలబడి ఉందాం, ఆరాధన చేసుకుందాం. ఆరాధన అనంతరము దైవ వర్తమానంలోనికి వెళ్దాం. నేను వారిని ఏమైనా పెద్దల్ని నేను ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆరాధనలో నిలబడగలిగిన వారు, పాడగలిగిన వారు, ఆరాధించగలిగిన వారు, సంఘ పెద్దల్లో నుండి నేను వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. వైరు వర్తలు నేను ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. మనందరం కలిసి ఆరాధన చేసుకుందాం. మనము ఆరాధించే దేవుడు ఆరాధనకు యోగ్యుడు. మనము నమ్ముకున్న దేవుడు ఆరాధనకు పాత్రుడు. ఆయనే భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన మాట సమస్తము కలగజేసింది. ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడు ఆయన. సింహాసనాసీనుడు ఆయనే, స్తుతికి పాత్రుడు ఆయనే, స్తోత్రార్హుడు ఆయనే. నిన్న నేడు రేపు ఏకరీతిగా మన మధ్య సంచరించిన సజీవ దేవుడు ఆయనే. ఆయన ఆరాధించడం మంచిది, ఆయన స్తుతించడం మంచిది, ఆయన కీర్తించడం మంచిది. మహోన్నతుడైన నామము గణపతిగా ఎంతో 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 మంచిది. ప్రతి ఒక్కరూ ఆరాధనలో ఎక్కువ చప్పట్లతో ప్రభుని ఆరాధించారు. ఎవరు మౌనంగా మీరు నడిచేందుకు ఇచ్చారు. చప్పట్లతో ప్రభుని స్తుతించారు. ఎన్నోసారి మాట్లాడి ప్రయత్నించారు.
యేసయ్యా, నా ఆరోగ్యమును నీవేనయ్యా. ఈ దేశంలో నా కోరిక ఉన్నవాడు నీవేనయ్యా. యేసయ్యా, నా ఇష్టవరకు అనుకున్నావయ్యా. నా తల్లి కంటే, నా తండ్రి కంటే, నా అన్నదమ్ముల కంటే, నా తల్లి కంటే
నీ మీదకి రాబోతా ఉంది. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. పరిశుద్ధాత్మ దేవుడు తన కృప చేత నిన్ను నింపే సమయం ఇది. నీ హృదయం ఆయనకి ఇవ్వగలిగితే, పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయన సేవించగలిగితే, ఆయన ఆరాధించగలిగితే, ఆయన నిన్ను చుట్టూ ఉన్న దేవుడు ఆయన. ఆయనని తరిగి చేరిన దేవుడు ఆయన. నీతో కూడా ఉన్న దేవుడు ఆయన. నిన్ను మర్చిపోయిన దేవుడు ఆయన. నీ తల్లి, నీ తండ్రి, నీతో ఉన్నవారు నిన్ను మర్చిపోవచ్చు కానీ ఆయన చేతిలో నిన్ను చెప్పుకున్నాడు. మరచిపోయే దేవుడు ఆయన. తన రక్తాన్ని నీ కొరకుగా పోసిన దేవుడు ఆయన. తన శరీరంలో గాయాల పాలు చేసుకున్న దేవుడు ఆయన. ఆయనను మర్చిపోవడం, ఆయనను బాగు చేయడానికి నీతో ఉన్నాడు. ఇదిగో నీ ప్రార్థన, నీ ఆరాధన ఆయనను చూస్తూ ఉన్న దేవుడు ఆయన. పూర్ణ హృదయంతో ఆరాధించేవాడిని, పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధించేవాడిని, ఆయన ఆత్మ చేత నింపడానికి దిగి వచ్చిన దేవుడు ఆయన. ఆయన ఉన్నాడు నీతో. ఉన్నవాడు అనువాడు ఆయన. సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆయన. అసాధ్యములను సాధ్యము చేయగలిగిన దేవుడు ఆయన. ఆయన మన మధ్య ఉన్నాడు. సందేహం నీకు వలదు. ఒక చిన్న ప్రార్థన చేసుకో. ఆయన నిన్ను ఆత్మతో నింపబోతున్నాడు, బలముతో నింపబోతున్నాడు, శక్తితో నింపబోతున్నాడు, స్వస్థతతో నింపబోతున్నాడు, విడుదలతో నింపబోతూ ఉన్నాడు. పరిశుద్ధుడా, 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 ప్రేమాపూర్ణుడు అయిన మా దేవ, కనికర సంపూర్ణమైన మా దేవ, నీ ఉన్నతమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సాయంత్రకాల సమయంలో నా ప్రభువా, ఈ దుబాయ్ దేశంలో ఆంధ్ర క్రిస్టియన్ కరామా చర్చి ద్వారా నా ప్రభువా, అయ్యా నిన్ను స్తుతించి, ఆరాధించి, గణపరిచి, కీర్తించి, మహిమపరిచి నీ సన్నిధిలో గడిపే సమయం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అయ్యా. నడిపించిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. పెద్దలైన వారిని బట్టి నీకు వందనాలు అయ్యా. పైన బృందాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. బిడ్డలు ఇప్పటి వరకు నేను పాడారు, కీర్తించారు, ఆరాధించారు, స్తుతించారు, సాక్షాత్మైన పెట్టారు అయ్యా. వారి వారి వంతుల వారు నిలబడి ఉంటూ ఉండగా ప్రభువా, అయ్యా పూజించడానికి అర్హుడమైన దేవుడు కదా నీవు, ఆరాధించడానికి అర్హుడమైన దేవుడు కదా నీవు అయ్యా. నిన్ను స్తుతించి ఆరాధించిన పరిచర్యలో అయ్యా నా తండ్రి, నీ పాద సన్నిధానంలోకి వచ్చి ప్రభువా మేము చేసిన ఆరాధన అంతా మీరు అంగీకరించినందుకు నీకు వందనాలు అయ్యా. అయ్యా నా తండ్రి, మీరు ముద్రించినందుకే నీకు వందనాలు అయ్యా. నీ బిడ్డలైన వారు ప్రభువా అయ్యా నీ మాట వినాలని సిద్ధపడుతూ ఉన్నారు అయ్యా. బిడ్డలు నీ చేతిగా చెప్తూ ఉన్నాను. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. అల్పుడను, అయోగ్యుడను, ఏమాత్రం పనికిరాని వాడి ప్రభువా, దౌర్భాగ్యుడను ప్రభువా, నీవిచ్చిన అభిషేకము చొప్పున నీ పిలుపు మేరకు నీ పాద సన్నిధానములకు వచ్చి ఉంటుండగా నన్ను అంగీకరించి నా నోట నీ మాట సకల జీవులకు దీవెనకరంగా, మారు మనస్సుకరంగా, పశ్చాత్తాపరంగా యేసు క్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని ఎరుగునట్లుగా నీవు నాతో మాతో మాట్లాడి ఒక్క ఆత్మైన రక్షించబడినట్లుగా ఈనాడు నీవు కార్యము జరిగించమని మనతో ఉన్నవాడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు, ప్రధాన యాజకుడు, నిత్యము స్తుతి నొందదగిన దేవుడు, మాట్లాడే దేవుడు, మంచి దేవుడు యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో బ్రతిమిలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అందరికీ వందనాలు. కూర్చున్నాం, ప్రతి ఒక్కరు కూర్చున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. ఈరోజు చాలా మంది రాలేని వారు కనపడతా ఉన్నారు, రాని వారు కనపడతా ఉన్నారు. ఎందుకనో ఉన్నవారు కూడా రాలేకపోయే పరిస్థితిలో ఉన్నారు. చాలా మంది ఏమో ఇండియా వెళ్ళిపోయారు. పెద్దలైన వారు, తాతాజీ గారు వారు నిజంగా వారు ఉంటే దాని వల్లనే ఫోన్ చేసి మరి పిలిచి ఇక్కడికి రప్పించేవాడు. మరి ఆయన లేడనా, చూడడనా? అయ్యా లైవ్ చూపిస్తున్నాం అందరికీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. అయితే మనం మనుషుల గురించి కాదు కానీ దేవుని దగ్గరికి వచ్చేది, దేవుని యొద్దకు ఆయన ఉన్నాడని, తను అడుగు వారికి ఫలములు దయచేయవాడని, వారి పట్ల కార్యాలు చేసేవాడని నమ్మి దేవుని యొద్దకు రావాలి. అలా వచ్చినప్పుడు సంపూర్ణమైన బలాలు మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు మంచిది. మనము ప్రతి ఆదివారం ఒక్కొక్క అంశంతో మనం దేవుని వర్తమానాన్ని వింటూ ఉన్నాం. గత వారం ఏ వర్తమానము మనం చెప్పుకున్నాం గుర్తుందో మీకు ఎవరికన్నా? చెప్పాలా? అందరూ వచ్చినట్టు ఉన్నారు ఇక్కడ. వచ్చారు, అందరూ వచ్చారు. వచ్చినట్టు చేయొద్దు గత వారం. ఎస్,
ఆనంద్ గారు చెప్తూ ఉన్నారు. స్వాతంత్రము ఎక్కడ ఉంది? యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ అడుగు పెడితే అక్కడే స్వాతంత్రం. గత వారం ఎవరెవరి గురించి మీకు జ్ఞాపకం చేశాను? చెప్పాలా? గుడ్డోళ్ళు ఇద్దరు, వాళ్ళకి స్వాతంత్రం లేదు, బాధపడుతూ ఉన్నాడు, ఎప్పుడూ పట్టించుకోలేదండి. యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గంలో వెళితే దావీదు కుమారుడు మమ్మను కరుణించమని కేకలు వేశారు. యేసుక్రీస్తు ఎప్పుడైతే వారి దగ్గరికి వచ్చాడో వారికి స్వాతంత్రం వచ్చింది. ఆమేన్. 12 ఏళ్ల రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ, పిలిచే పిలుపు లేక, ఆదరించే ఆదరణ లేక, పలకరించే పలకరింపు లేక, ఒంటరి అయి ఒక్కదై ఎవ్వరు నలుగురిలోకి రాక దిక్కులేని బ్రతుకుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో ఆమెకి ఆ రోగము నుండి స్వాతంత్రం కలిగింది. హల్లెలూయా. నలుగురు కలిసి జరుగుతూ ఉంది స్వాతంత్రం. యేసుక్రీస్తు ప్రభు ఉన్న చోట స్వాతంత్రము. కట్టబడిన వారి నుండి, బంధింపబడిన వారి నుండి, పట్టబడిన వారి నుండి ఏదైనా కానీ యేసుక్రీస్తు వైపు చూస్తే స్వాతంత్రం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వాతంత్రం ఎక్కడ ఉంది? యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ అడుగు పెడితే అక్కడే స్వాతంత్రం అని చెప్పుకున్నాం. ఈ రోజు ఒక చిన్న అంశాన్ని మీతో చెప్పాలనుకోండి. ఈ రోజు మన అంశం, జీవించుచున్నావు గాని నీవు మృతుడవే. అందరూ చెప్పాలా? జీవించుచున్నాము గాని, అప్పుడు అనాలి, జీవించుచున్నాము గాని మనము మృతులమే అనుకోవాలి. ఏమనుకోవాలి? నేను చెప్పాను, జీవించుచున్నావు గాని నీవు మృతుడు అని అంశం. కానీ ఇప్పుడు మనందరం ఏం చెప్పుకోవాలంటే, జీవించుచున్నాము గాని మనము మృతులమే. ఎందుకు మృతులం? బ్రతికే ఉన్నాముగా, ఊపిరి పీలుస్తూ ఉన్నాముగా, గాలి పీలుస్తూ ఉన్నాముగా, ఆహారం తింటూ ఉన్నాముగా, పానీయం తాగుతూ ఉన్నాముగా, నోటి మాట మాట్లాడుతూ ఉన్నాముగా, అన్ని బాగానే ఉన్నాయి అవయవాలు. మరి ఎలాగ మృతులమై ఉంటాము? ఎలాగ చచ్చిన వారిగా ఉంటాము? ఈరోజు బ్రతికే ఉన్నాముగా, కానీ దేవుని యొక్క వాక్యం అంటా ఉంది, జీవించుచున్నావు కానీ నీవు మృతుడవే. ఎక్కడ మృతుడవు నీవు? ఏ పరిస్థితుల్లో మృతుడవు నీవు? ఎందుకు మృతుడవు నీవు? దేవుని యొక్క వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, బ్రతికి ఉన్నావు అన్న పేరు ఉంది, మనిషిగానే బ్రతికి ఉన్నావు, ఊపిరి పీలుస్తూ ఉన్నావు, ఆహారం తింటూ ఉన్నావు, పానీయం తాగుతూ ఉన్నావు, అందరితో మాట్లాడుతూ ఉన్నావు, కానీ నీ హృదయంలో ఏదో నిన్ను ప్రేతాత్మ కలిగిన, లేకపోతే చచ్చిన చావు కలిగిన ఆ ఆలోచనతో నువ్వు సతమతమవుతూ చచ్చిన బ్రతుకుతూ ఉన్నావు. చాలా మంది పైకి సంతోషంగా కనబడుతున్నారు కానీ ఆ సంతోషం హృదయంలో ఉండట్లేదు. చాలా మంది ఆరోగ్యంగా ఉన్నట్టు ఉంటున్నారు కానీ ఆరోగ్యం ఉండట్లేదు. చాలా మంది అన్ని ఉన్నట్టుగా ఉంటున్నారు కానీ ఆ ఏమీ ఉండట్లేదు. మనుషులు ఎంతగానో వారు కృషించిపోతూ ఉన్నారు, పైకి ఉన్నది లోపల ఉండట్లేదు. సరే, ఇవన్నీ లోక సంబంధమైనవి అయితే ఈ జీవించేది మృతమైనది విషయంలో ఈ వాక్య రూపంలో మాట్లాడుకునేది ఏమిటంటే, ఇది లోక సంబంధమైనది కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఇది, పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్న మాట ఇది. ఎప్పుడైతే మనము దేవునికి ఇష్టమైన బ్రతుకుతామో, ఎప్పుడైతే దేవుని పిలుపు మేరకు ఆయనకి ఇష్టమైన బ్రతుకుతామో, దేవుని వాక్యానికి తగిన బ్రతుకుతామో, అప్పుడే మనము బ్రతికింపబడిన వారిగా ఉంటాము. కానీ ఎప్పుడైతే వాక్యానికి విరుద్ధంగా మన జీవితము, మన ఆత్మ ఉంటుందో, అప్పుడు మనం చచ్చిన వారి లెక్కలో ఉంటాం. దేవుని వాక్యము మనిషిని బ్రతికించేది. ఏమంటాను? నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే నువ్వు బ్రతికింపబడేవాడివే, బ్రతికేవాడివే. కానీ దేవుని వాక్యం నీ హృదయంలో లేకపోతే నువ్వు చచ్చినవాడివే. ఎలాగంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు మాట్లాడుతుంది. అక్కడ చదువుకుంటే మనకు అసలైన విషయాలు మనకు అర్థమవుతా ఉంటాయి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు. 7 నక్షత్రములను దేవుని ఏడాత్మలుగా వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలో నా దేవుని ఎదుట సంపూర్ణమైనగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై సావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగో ఉపదేశము పొందితవో, ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనొచ్చు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ ఘడియను నీ మీదకి వచ్చేదను నీకు తెలియదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అందరూ చెప్పాలా? హల్లెలూయా. గమనిద్దాం ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, సంఘపు దూతకు రాస్తున్న మాట, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు రాస్తున్న మాట, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు. ఏమంటూ ఉందంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమంటున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును. అంత జాగ్రత్తగా నాలా ఏమండి? నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడి రోజు. ఏమంటున్నాడు?
నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును అని మాట్లాడుతూ ఉన్నాడు. క్రియలు అనేవి కనబడేవా? చెప్పాలా? కనబడేవే. సరే, దేవునికి క్రియలు కనబడుతూ ఉన్నాయా? దేవుడు చూసే క్రియలు, మనుషులు పై క్రియలు చూస్తాడు, కానీ దేవుడు అంతరంగపు క్రియలను చూస్తాడు. మనుషులు పై క్రియలు చూస్తారు. ఎలా చూస్తారంటే బాగా మాట్లాడుతున్నారా, షేక్ హ్యాండ్ ఇస్తున్నారా, పలకరిస్తున్నారా, లేచి నిలబడుతున్నారా, గౌరవిస్తున్నారా, లేకపోతే అయ్యా అయ్యి చూస్తారు. మనుషులు పై మాత్రమే చూస్తారు, కానీ దేవుడు చూసేది ఏంటి తెలుసా? అంతరంగపు భక్తిని దేవుడు చూస్తాడు, పరిశుద్ధతను దేవుడు చూస్తాడు, విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు, నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు, యథార్థతను దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు దేవుడు నీ క్రియలను నేను ఎరుగుదును. నా దేవుడు నీ క్రియలు ఎరిగిన వాడై ఉన్నాడు. నా దేవుడు నీ హృదయాన్ని ఎరిగిన వాడై ఉన్నాడు. నా దేవుడు నీ భక్తిని ఎరిగిన వాడై ఉన్నాడు. నా దేవుడు నీ ప్రార్థన ఎరిగిన వాడై ఉన్నాడు. నేను రాగానే సాక్ష్యం చెప్పిన తర్వాత ఒక మాట అడిగాను. ఎవరు అడిగారంటే, నా కోసం ప్రార్థన చేస్తున్నారా అని అడిగాను. ఎంతమంది చేస్తున్నారంటే ఒక 2, 3, 4 చేతులు లెగిసినాయి, లేకపోతే మిగతా ఎగలేకపోయారు. నేనంటాను, ఇప్పుడు నువ్వు చెయ్యి ఎత్తినా ఎత్తకపోయినా, నువ్వు ప్రార్థన చేస్తున్నావో చేయట్లేదో, నేనైతే నువ్వు చెయ్యెత్తితే చూశాను కానీ నా దేవుడు నువ్వు చెయ్యెత్తకపోయినా, లేకపోతే నువ్వేం చేస్తున్నా, ఆయనకి మాత్రం సమస్తము దాగుచోటు లేకుండా ఆయన చూస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను పై రూపం చూస్తూ ఉన్నాను, కానీ దేవుడు అంతరంగ రూపం చూస్తాడు. ఇప్పుడు క్రైస్తవుడు కలిగి ఉండవలసిన పరిశుద్ధత, ఇదిగో దేవుడు ఎదుట మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుడు ఎక్కడ నివసిస్తూ ఉన్నాడంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడండి? మందిరంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? మందిరంలో ఉన్నాడు. ఇంకెక్కడ ఉన్నాడు? గుడదల కొండలో ఉన్నాడు. ఇంకెక్కడ ఉన్నాడు? ఆ చెన్నైలో ఉంది. ఏంటది? మీరు ఎప్పుడు వెళ్ళలేదా? ఆ ఇండియాలో మాకు ఎప్పుడు చూసినా కానీ అటు వెళ్తున్నాం ఇటు వెళ్తున్నాం, అదేదో దానికి నాకు ఇంకా ఇక్కడ రాట్లా. ఏంటది? వేళాగిని. అలాగే వెళ్తాం. అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఎక్కడికి వెళ్తే నీకు కాలు వెళ్తుంది. నేనంటాను, దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి. అసలు మనం ఆరాధించే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఆత్మ గనుక ఆయన మనలో ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఆదియందు దేవుడు ఆదామును మట్టి నుండి చేశాడు, మట్టి బొమ్మగా చేశాడు. ఆ మట్టి బొమ్మే, కానీ ఆ మట్టి బొమ్మలో ఊపిరి లేదు, ప్రాణం లేదు. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన ఆ యొక్క తన ఊపిరిని ఆయన మట్టి బొమ్మలో వదిలాడు. నాసిక రంధ్రంలో అయి వస్తే మనిషి ఏమయ్యాడట? జీవాత్మ అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మనిషిలో ఉన్న ఊపిరి, మనిషిలో ఉన్న ఆత్మ దేవునిదై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు ఒక దేవుని యొక్క వాక్యం ఉన్నది, నరులారా తిరిగి రండి అని దేవుడు పిలవగానే ఏం చేస్తారంట? ఏమన్నది? ఈ మొత్తం విడిచిపెట్టేసి వెళ్ళిపోద్ది. ఏంటంటే శరీరం ఎక్కడికి వెళ్తే భూమిలోకి వెళ్ళిపోద్ది, మట్టిలోకి వెళ్ళిపోద్ది, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొక్క విడను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడంటే, దేవుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మన అందరిలో దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మ అయిన దేవుడు, మనలో ఉన్న దేవుడు, ఆయన నీ క్రియలను చూస్తూ ఉన్నాడు, నీ ప్రార్థన చూస్తూ ఉన్నాడు, నీ భక్తి చూస్తూ ఉన్నాడు, నీ వేషధారణ చూస్తూ ఉన్నాడు, నీవు చేసే వెర్రి వేగల కంతలు అనేకమైన చూస్తానే ఉన్నాడు, నీ మోసం చూస్తూ ఉన్నాడు. అందుకే నీవు భయపడవలసినది, నీ క్రియలు సరి చేసుకోవలసింది జీవము కలిగిన దేవుని ఎదుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, జీవించుచున్నావు అన్న పేరు ఉన్నది కానీ ఇదిగో నీవు మృతుడవే. ఎందుకంటే నువ్వు పైకి భక్తి కలిగి ఉన్నావు కానీ లోపల దాని శక్తి నీలో లేదు. పైకి భక్తి కలిగి ఉన్నావు కానీ లోపల లేదు. పైకి ప్రార్థన చేస్తున్నావు కానీ లోపల లేదు. పైకి ఆరాధన చేస్తున్నావు కానీ లోపల లేదు. నేనంటాను, ఎవడి ఆరాధన చేస్తా ఉంటుంటే మనలో ఏం రావాలి? చెప్పాలా? కన్నీరు రావాలా? పశ్చాత్తాపం రావాలా? ఒక ఆరాధన ఉద్యమం రావాలా? ఎంతమందిలో వస్తుంది? ఎంతమందిలో వస్తుంది చెప్పాలా? ఒకసారి ఆలోచించు. వేసేనే లేదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి ఉద్యమం వస్తా ఉంది? ఎంతమంది దేవుని ఆత్మతో ఆరాధిస్తున్నారు? మంచి పాట పాడారు ఈరోజు, మంచి పాట పాడారు. మరి ఆ విధంగా నువ్వు ఆత్మతో సత్యంతో నువ్వు ఆయన ఆరాధించగలుగుతున్నావా? లేదే. ఏనాడైతే నువ్వు ఆత్మతో సత్యంతో నువ్వు ఆయన ఆరాధిస్తావో ఆ దేవుడు నిన్ను తన ఆత్మ చేత నింపుతాడు. ఆమేన్. ఉజ్జీవం రావాలా?
ఇదిగో నీ క్రియలను నేనెరుగుదును, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఎందుకంటే నీ క్రియలు నా దేవుని ఎదుట సరి అయినవిగా కనబడట్లేదు. హల్లెలూయా. మనిషి ఎదుట బాగా కనపడతాయి కానీ దేవుని ఎదుట కనపడట్లేదంట. మనుషుల ఎదుట నువ్వు బాగానే ఉన్నావు, నా ఎదుట మాత్రం మీరు అందరూ ఎంత భక్తులు అండి. దేవుని స్తోత్రం. మించిన సంఘం, మన సంఘాన్ని మించిన సంఘం కూడా లేదు. హల్లెలూయా. కానీ అదేంటో ఎవరు తెలుసు? దేవునికి తెలుసు. ఫలాలిచ్చేవాడిని నేను కాదు, స్వస్థపరిచేవాడిని నేను కాదు, ఆశీర్వదించేవాడిని నేను కాదు, అందరం ఎక్కించేవాడిని నేను కాదు, నీ ఆశలు తీర్చేవాడిని నేను కాదు. ఎవరో తెలుసా? నిన్ను నన్ను మనందరినీ తన అరచేతిలో రూపించుకున్నవాడు మన దేవుడైన జీవము కలిగిన దేవుడిది. హల్లెలూయా. ఇప్పుడు మనం కావలసిన క్రియలు నా ఎదుట కాదు, ఎవరి ఎదుట? ఆయన ఎదుట నీ క్రియలు బాగుగా కనపడాలి, నీ హృదయం బాగుగా కనపడాలి, నీ నేత్రములు బాగుగా కనపడాలి. దేవుని సన్నిధిలోనికి చాలా మంది వస్తూ ఉంటారు, దేవుని ఆరాధించే వాళ్ళు చాలా వస్తూ ఉంటారు. కానీ కళ్ళు ఏం చేస్తూ ఉంటాయి చెప్పాలి? వంకర చూపులు చూస్తూ ఉంటాయి, చెవులు వంకరగా వింటా ఉంటాయి. అవునా కదా? మనిషి మాత్రమే ఇక్కడ ఉన్నారు, చాలా మంది మనుషులు మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఈ మనసు మాత్రం ఎక్కడుంది? ఎక్కడ పెట్టొచ్చారో నాకు తెలియదు. అవునా కదా? ఎక్కడ ఉన్నాయో మీకే తెలుసు. చాలా మందిగా పెట్టొచ్చిన వాళ్ళకి తెలుసు. అవునా కదా? మనిషి మాత్రం మందిరానికి వచ్చారు కానీ మనసు ఎక్కడో ఉండిపోయింది. నీ క్రియలు నా దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ హృదయం నా దేవుడు చూస్తున్నాడు, నీ ఆలోచన నా దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ భక్తి ఏంటో నా దేవుడు చూస్తున్నాడు. సోమవారం నుంచి మరలా శనివారం నైట్ వరకు నువ్వు చేసే ప్రతిదీ, ఆదివారం నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, చాలా బాగుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవన్నీ నా దేవుడు చూస్తున్నాడు. దేవుడు అందుకే అంటాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. ఇదిగో నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణంగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. మిగిలిన వాటిని బలపరచు. ఒకటిలాగే ఒకటి చచ్చాడు, ఒకటి చచ్చి పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి క్షమించాడు. ఒకటి చచ్చి వెళ్ళిపోయాడు, వాడితో పాటు ఇంకొకరు కూడా చచ్చాడు. ఇద్దరు కలిసి చనిపోయారు. ఇద్దరు కలిసి చనిపోయి ఒకే రోజున ఎత్తపడ్డారు. ఎత్తబడిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద వాడు ఉండవలసిన వాడు ఒకడేమో ధనవంతుడిగా ఉన్నాడు, ఒకడేమో దరిద్రుడిగా ఉన్నాడు, సరే అడుగుదినుడుగా ఉన్నాడు. అయితే ఒక రోజు వీళ్ళిద్దరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత ధనవంతుడు ఎత్తబడ్డాడు, లేకపోతే ఈ దరిద్రుడిగా ఎత్తబడ్డాడు. ఈ దరిద్రుడు ఒక చోట ఉన్నాడు, ఈ ధనవంతుడు ఒక చోట ఉన్నాడు. అయితే ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. దరిద్రుడు ఎక్కడున్నాడు? అబ్రహామును ఆనుకున్నాడు, పారదైసులో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పారదైసులో ఉన్నాడు ఈ యొక్క దరిద్రుడు. ఇప్పుడు పాతాళంలో ఉన్నవాడు ధనవంతుడు. ఈ ధనవంతుడు ఇక్కడ నుండి చూసుకుంటూ అక్కడ ఆ దరిద్రుడు చూస్తే ఏంటి విచిత్రం, ఏంటి ఎంత వాడు, నేను చూస్తేనేమో నా గేట్ దగ్గర పడి ఉండాల్సిన వాడు ఇప్పుడు చూస్తేనే వాడు అక్కడ పరదేశంలో ఉన్నాడు, నేనేమో ఈ పాతాళంలో బాధపడుతున్నా, యాతన పడుతున్నా. ఏంటి అంటే నీ క్రియలు నీ దేవుని ఎదుట సరిగా కనబడలేదు, అతని క్రియలు దేవుని ఎదుట సరిగా కనబడినవి. నీవు పై రూపంలో భూమి మీద చాలా దర్జాగా బ్రతికావు, కానీ ఇతడు ఈ భూమి మీద అతడు ఎంత దరిద్రత అనుభవించినా కానీ హృదయంలో దేవుని కలిగి తన క్రియలు మంచిగా చేసుకొని దేవుని ఆరాధించి స్తుతించి తన జీవితాన్ని ముగించాడు కనుక అతని క్రియల వలన అతడు పరదేశునకు కొనిపోబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. వీడంటున్నాడు పాతాళంలో ఉండి, అయ్యా నేను కూడా వస్తాను, లేకపోతే అతను పంపించు, నాకు ఒక చిన్న చిటికి నీరు పెట్టి ఒక చుక్క నీరు పోయేయండి. ఇక కుదరదయ్యా, అక్కడికి వెళ్ళినోడు ఇక్కడికి రావడానికి లేదు, ఇక్కడికి వెళ్ళినోడు అక్కడికి రావడానికి లేదు. ఈయన అంటున్నాడు, అప్పుడు అంటున్నాడు, అయ్యా నాకు ఒక్క అవకాశం ఇవ్వయ్యా, నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను ఇంటికి వెళ్ళి వస్తానయ్యా. ఇంటికి వెళ్ళి ఏం చేస్తాను? నా అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, నా కుటుంబం ఉన్నారు, ఆడు కూడా సావకుండా ఈ పరిస్థితి రాకుండా వాళ్ళకి చెప్పి వస్తానయ్యా. అరే నువ్వు చచ్చావురా, నీకు నీ పరిస్థితి లేదు, నువ్వు దాటి వెళ్ళడానికి లేదు. ఉన్నవాళ్ళు మిగిలి ఉన్నవాడు బతుకున్నవాడు చెప్పుకుంటారులే, నీ బతుకు నీ చావు నువ్వు చావు. అర్థమవుతుందా? ఒక్కసారి మనము భూమి విడిచిపెట్టామా, అది మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానములో ఉంటారు. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న మాట, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నా దేవుని ఎదుట సరి అయినగా లేవు అంటున్నాడు. ఈ రోజు మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు మనతో, ఇప్పుడు పాస్టర్ గారు మాట్లాడుతున్నాడా ఈ మాట, దేవుడు మాట్లాడుతున్నాడా? అరే అందరూ చెప్పాలి గడిగా, అమ్మమ్మ రేపు పొద్దున్న నన్ను మళ్ళీ
పాస్టర్ గారు నీ క్రియలు సరిగ్గా లేడు. అరే నేను చెప్పేది వాక్యం, నీ సంగతి నాకు తెలియదు, నా సంగతి నీకు తెలియదు. హల్లెలూయా. నువ్వెంతో నేనంతే. ఇక్కడ అర్థమవుతుందా? మన ఇద్దరం కలిసి అక్కడ నిలబడాలా, మన ఇద్దరం కలిసి అక్కడ జవాబు చెప్పుకోవాలా, మన ఇద్దరం కలిసి ఒకటే ఇది ఉంది. నేనంటాను నీకు ఒక దెబ్బ అయితే మీకు ఒక్క దెబ్బే దేవుడు కొట్టేది, నన్ను అది చెప్పాలా 2 దెబ్బలు కొడతారు. ఇప్పుడు మీకంటే శిక్ష అనుభవించేది మీరా నేనా? సరిగా నేను వాక్యం బోధించలేదనుకో, ఖండించి వాక్యం బోధించలేదు నేను ఏమంటే నిజమైన వాక్యం. చాలాసార్లు అయ్యారు ప్రార్థన చేస్తా కూడా ఒక మాట అన్నారు, వాక్యము నవ్వించేదిగా ఉండాలా లేకపోతే పొడిచేదిగా ఉండాలా, గాయపరిచేదిగా ఉండాలా? వాక్యం ఎలాగ ఉండాలి? మనిషిని నవ్వించేది, ఉబ్బించేదిగా ఉండాలా, లేదంటే ఎప్పటికప్పుడు నేను పిన్ డ్రాప్ సైలెంట్ గా చేసేదిగా ఉండాలా? అర్థమవుతుందా? చెప్పాలా? ఎప్పటికప్పుడు మన గాయములను రేపుతున్నదిగా, మన పాపములను ఎత్తి చూపుతున్నదిగా, మనల్ని పొడిచేదిగా ఉండాలి వాక్యం. అప్పుడే మన జీవితాలకి పరమార్థం, మారు మనసు కలిగింది, పశ్చాత్తాపం కలిగింది, దేవుడి వైపు తిరుగుతాం, దేవుని వాక్యానికి లోబడతాం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజుల్లో దేవుని వాక్యం ఎలాగైపోయింది అంటే ఇంత పోకలు పోతా ఉన్నాయి. అంత కథలో కథామిషు, ఆ కథలో ఈ కథలో వాక్యం చెప్పేదే కనపడట్లేదు. అన్ని కథలు చెప్పడం, స్టోరీలు చెప్పడం, అవి చెప్పడం, ఇది చేయడం జరుగుతుంది. కానీ నా ప్రభువు అంటాడు, నీ క్రియలు నా దేవుని ఎదుట సరి అయినవిగా కనబడలేదు, కాబట్టి నీవు జాగ్రత్త కలిగి మిగిలిన వారు చావకుండా నీ ప్రవర్తన మారు మనసు పొందుకొని వారిని దేవుని వైపు నడిపించమని రోజు వాక్యం నీతో నాతో మాట్లాడతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవు ఎలాగో ఉపదేశం ఉపదితమో ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనొచ్చు, మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియ నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. దేవుడు ఎలాగొస్తాడట చెప్పాలా? దేవుడు ఎలాగొస్తాడు? దొంగ వలె. అందరూ చెప్పండి, దొంగ వలె. దొంగ ఎలా వస్తాడు? కాలింగ్ బెల్ కొట్టి వస్తాడా? ఫోన్ చేసి వస్తాడా? మెసేజ్ పెట్టి వస్తాడా? చాటింగ్ చేసి వస్తాడా? ఇన్ఫర్మేషన్ ఇచ్చి వస్తాడా? చెప్పాలా? సిగ్నల్ ఇచ్చి వస్తాడా? చెప్పాలా? ఎవరికి తెలియకుండా నీకు గాఢ నిద్రలో ఉండగా తలుపు తీసిన శబ్దం నీకు వినబడిన మెలుగు రానంత గాఢ నిద్రలో నీవు ఉండగా దొంగ అనుకున్నని సమయంలో వస్తాడు. నీవు నిద్రపోతూ ఉండగా నీ ఇంట్లో ఉన్న వాటిని అన్నింటినీ దోచుకొని వెళ్ళిపోతాడు. వాడు వచ్చింది నిజంగా సరైన దొంగ అయితే దొరుకుతాడా? దొరకడు. దొంగలు ఎంతమంది ఉన్నారు? దొరకని అని చెప్పాలా? దొరకని దొంగలు ఎంతమంది ఉన్నారు? అవునా కదా? దొరకని వారు ఎంతమంది ఉన్నారు? నిజంగా అలవాటు లేనివాడే దొరికిపోతాడు, తెలియనివాడే దొరికిపోతాడు. వీడు ఎన్ని వెర్రి వేషాలు వేద్దామన్నా కానీ ఎప్పటికప్పుడు దొరికిపోతానే ఉంటాడు. ఎందుకంటే వీడికి తెలియదు, అలవాటు ఉండదు. కానీ దొంగ, నిజమైన దొంగ, అలవాటు ప్రాక్టీస్ కలిగిన దొంగ అయితే వాడు దొరకదు. మీకు తెలుసా, దేవుని రాకడ కూడా అలాగే ఉంది. ఎలాగుందో తెలుసా? గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా ఉంటుందంట. గర్భిణీ, మీరందరూ తల్లులు కదా, మీకు నొప్పులు ఏ టైంలో వస్తాయో పలానా డేటు మీకు నెల నిండి 9 నెలలు నిండి డాక్టర్ గారు చెప్పారు 9వ నెల ఇదిగో పలానా 15వ తారీఖు నీకు డేట్ ఇచ్చాను, ఆ డేట్ కల్లా నీకు వచ్చేయాలి. ఎందుకు అంటారు డాక్టర్ గారు? వాళ్ళకి 40-60 వేలు కావాలి. ఎందుకు? ఆపరేషన్ చేసి కోర్స్ తీసవరు బాగా. అంతే. వాళ్ళు నిప్పులు వచ్చేదాకా ఆగరు. వాళ్ళు డేట్ ఇచ్చే టైం ఇచ్చేది ఎందుకంటే అందుకు వాళ్ళ డబ్బుల కోసం. కానీ నిజంగా తెలుసా, మా తల్లులు కాలంలో ఆ కాలంలో అయితే వాళ్ళు ఒక్కొక్కడు 10 మంది పిల్లల్ని కన్నవాళ్ళు అండి. ఏ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు కాదు, వీళ్ళ దగ్గరే. మీకు తెలుసా? మీకు తెలుసు, మీకు అందరికి తెలుసు. మీకు నొప్పి గర్భిణీ స్త్రీకి నెలలు నిండిన తర్వాత నొప్పులు ఈ రోజు వస్తుందో తెలియదు, రేపు వస్తుందో తెలియదు, ఈ క్షణంలోనే వస్తుందో తెలియదు. అనుకోనని గడియలో అనుకోకుండా నువ్వు చక్కగా స్నానం చేస్తావు, చక్కగా వేడి భోజనాలు అన్ని తింటావు, బాగా తినేసేస్తావు. ఎందుకంటే ఈ రోజు కాదు డేటు, ఇంకా 2-3 రోజులు డాక్టర్ గారు ఇచ్చారులే, ఏం పర్లేదు, మనం ఏమైనా తినొచ్చు, ఏమైనా చేయొచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు నేను చక్కగా హ్యాపీగా నువ్వు ఆ కుర్చీలోనో పడ కుర్చీలోనో ఆ మంచం మీద పడుకొని అట్ట ఉండగా నీవు అనుకోనని సమయంలో నీకు నొప్పులు రావడం మొదలైంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆ ప్రభు కూడా అంతే. నువ్వు దేవుడు ఇప్పుడు రాడలే, ఈ సంవత్సరం రాడలే, 2000 సంవత్సరాలు అన్నారు, 2004 సంవత్సరాలు అన్నారు, 2024 సంవత్సరం వచ్చేసింది, అయినా దేవుడు రాలేదులే, ఈ సంవత్సరం రాడేమోలే, వచ్చే సంవత్సరం రాడేమోలే అని నీ ఇష్టం వచ్చినట్టుగా మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, నీ హృదయం కడగబడకుండా, భయభక్తులు లేకుండా, దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటు ఇవ్వకుండా లోకానుసారంగా తిరుగుతూ ఉన్నప్పుడు దేవుని రాకడ సడన్ గా వచ్చేస్తుంది.
ఎలాగొస్తుందో తెలుసా? 5 బుద్ధి కలిగిన కనికులు, 5 బుద్ధి లేని కనికులు. 10 మంది ముందు బుద్ధి కలిగిన వాళ్ళే. 5 బుద్ధి లేని వాళ్ళు ఎప్పుడయ్యారంటే దేవుడు వచ్చినప్పుడు తెలిసింది 5 బుద్ధి లేని వాళ్ళు, సిద్ధపోటు లేని వాళ్ళు అది. అవునే కదా? 10 మంది మంచి వాళ్ళే, 10 మంది నీతి మంత్రులే, 10 మంది సిద్ధపడిన వారే. కానీ 5 ఎందుకు బయటపడ్డారంటే ఆయన రాకడలో బయటపడింది వారి యొక్క భక్తి ఏంటో, వారి క్రియలు ఏంటో, వారి విశ్వాసం ఏంటో, వారి నమ్మకం ఏంటో, వారి ప్రార్థన ఏంటో. ఆయన అనుకోని సమయంలో వచ్చాడు. వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడ? బజార్లో ఉన్నారు. ఎక్కడున్నారు? పార్కుల్లో ఉన్నారు. ఎక్కడున్నారు? షాపింగ్ మాల్లో ఉన్నారు. ఎక్కడున్నారు? ఎక్కడ? ఊర్లో వెళ్ళారు. ఎక్కడున్నారు? మందిరంలో ఉండవలసిన సమయంలో మందిరంలో ఉండకుండా, ప్రార్థనలో ఉండవలసిన సమయంలో ప్రార్థనలో ఉండకుండా, ఆరాధన సమయంలో ఆరాధనలో ఉండకుండా, నీవు దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు అనుకోని సమయంలో దేవుడు వస్తాడు. వచ్చినప్పుడు సిద్ధపడిన వారిని తన చేయి పట్టుకొని ఆయన తీసుకొని వెళ్తాడు. మిగిలిన వారిని ఆయన విడిచిపెట్టేస్తాడు. అప్పుడు నువ్వు వచ్చాయా, నేను నీకు తెలుసయ్యా, లేకపోతే నేను చూశానయ్యా, అయ్యా మన ఇద్దరు మాట్లాడుకున్నావయ్యా, అయ్యా నేను ప్రార్థన చేశానయ్యా, అయ్యా నేను పాటలు పాడానయ్యా, అయ్యా నేను కానుక ఇచ్చానయ్యా, అయ్యా నేను నీ మనిషినయ్యా, 10 వంతులు ఇచ్చానయ్యా. లేకపోతే ఇంకేంటి చెప్పాలా? మీకు తెలిసిందే. అరే నోటి దగ్గర చెప్పలేకపోతున్నా. అయ్యా నేను హాల్ రెంట్ కట్టానయ్యా, అయ్యా నేను భోజనాలు పెట్టానయ్యా, అయ్యా నేను కేక్ డబ్బులు ఇచ్చా. అరే నువ్వు ఎన్నైనా ఇవ్వు. నీ క్రియలు సరిగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు వచ్చినప్పుడు ఆయన నీ చేయి పట్టుకొని ఆయన తన సన్నిధిలోనికి నిన్ను తీసుకెళ్తాడు. దేవుడు స్తోత్రం కలుగును. ఈ రోజు నా ప్రభు నాతో మాట్లాడుతున్న ఒక మాట, మారు మనసు పొందు. ఏమొందాలా? మారు మనసు పొందాలి. ఈ దేహము దేవుని ఆలయం, దేవుడు నివసించే మందిరాన్ని. ఇదంటే ఆలు కాబట్టి ఏదో ఒక విధంగా వచ్చేస్తాం, కూర్చొని చేసుకున్నాడు. అదే మన మందిరాలు చూసారా? ఇండియాలో మన మందిరాలు ఎలాగంటే అబ్బా ఆదివారం వస్తుందంటే కొంతమంది స్త్రీలు ఉంటున్నారు, భక్తి కలిగిన స్త్రీలు. ఆ రోజు కనుక యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడు తిరిగి లేగానే ఆదివారం తెల్లవారు చూడగా మగ్దలైన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చినట్లుగా వెళ్ళినట్లుగా సుగంధ ద్రవ్యములు చేత పట్టుకొని ఆ సమాధికి ఉయ్యాలని. ఏది ఉయ్యాలని? అరే యేసుక్రీస్తుని చూడటానికి కాదు, 3వ దినం తిరిగి లేస్తారని చూడటానికి కాదు. అది ఎందుకట? అరే సమాధికి సుగంధ ద్రవ్యాలు పోయడానికి వెళ్ళారంట. అలాగా మందిరాన్ని క్లీన్ చేసేవాళ్ళు, సాపులు వేసేవాళ్ళు, చేసి చేసేవాళ్ళు, చక్కగా కడిగేవాళ్ళు ఎంతమంది ఉంటారండి? మనకి ఎంత బాగుంటాయండి మందిరాల్లో. అవునా? ఎంత శుభ్రం చేస్తాం. మొదటి ఆదివారం వచ్చిందంటే అందరూ తెల్లబట్టలు. అవునా కదా? మొదటి ఆదివారం వచ్చిందంటే మందిరం అంతా కళకళ ఆడిపోతా ఉంటది. ఎంత బాగుంటది. నేనంటాను, నా యేసుక్రీస్తు ప్రభు నివసించే ఈ దేహము ఆయన ఆలయమైనప్పుడు ఈ దేహము ఎంత పరిశుద్ధంగా ఉండాలి, నీ క్రియలు ఎంత పరిశుద్ధంగా ఉండాలి, నీవు మారు మనసు పొందిన నీవు ఎలా ఉండాలి, యేసుక్రీస్తు కొరకు నీవు ఎలా ఉండాలి. మందిరంలోకి వస్తున్నా బాగానే ఉంది, ఆరాధన చేస్తున్నా బాగానే ఉంది. తగిన క్రియలు మన దేవుని ఎదుట నీకు ఆయనకు కనపడుతూ ఉన్నాయా? నీ క్రియలు ఆయనకి ఎలా కనపడుతూ ఉన్నాయి? అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి ఒకసారి 20వ వచనం కాడ నుంచి. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? దేవుని స్తోత్రం చెప్పండి. వ్యర్థుడుగా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? అంటే చాలా మంది అంటారు, నాకు దేవుడు అంటే చాలా చెప్పాలి ఇష్టం, లేదంటే నమ్మకం అండి, భక్తి అండి, నా భక్తుడు. ఈ మాట ముఖ్యంగా ఎవరు చెప్తారు తెలుసా? ఈ తాగుబోతుడు అంటాడు, అరే ఆ భార్యతో అంటాడు, నువ్వు మందిరానికి వెళ్ళినా ఒకటే వెళ్ళిపోయినా ఒకటేనే, నువ్వు వెళ్ళి ఇంటికి వచ్చి నువ్వు చేసేది అని నేనే చాలా మంచివాడు తెలుసా, నాకు దేవుడు అంటే ఎంత భక్తో తెలుసా, నేను తాగుతా కూడా ముందు కూడా ప్రార్థన చేసుకుంటా అని చెప్తా ఉంటాడు. నీకంటే ఎక్కువ విశ్వాసం నాకు చెప్తాడు, తాగుబోతుడు కూడా చెప్తా ఉంటాడు, దేవుడు అంటే నాకు ఎంతో భక్తి అని చెప్తా ఉంటాడు. వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసం, విశ్వాసం కాదు ప్రార్థన ఉండాలి, ప్రార్థన విశ్వాసం. దేవుని ఎదుట నీ క్రియలు, నీ చూపు బాగుండాలి, నీ నడక బాగుండాలి, నీ మాట బాగుండాలి, నీ ఆలోచన బాగుండాలి, నీ ఉద్దేశం బాగుండాలి, నీ మనసు బాగుండాలి. ఆ మనసుతో పాటు విశ్వాసం ఉండాలి, ఆ విశ్వాసంతో పాటు మందిరాలు ఉండాలి. అది దేవునికి ఇష్టమైన భక్తి. హల్లెలూయా. విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలా. క్రియలు లేని విశ్వాసము మృతమైనది. జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడవే. ఎందుకంటే నీ క్రియలు సరిగ్గా లేవు. విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు.
ఇక్కడేమో క్రియలు ఉన్నాయి కానీ విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు. అక్కడ క్రియలు ఉన్నాయి కానీ విశ్వాసం లేదు. ఈ రెండింటిలో ఏది లేకపోయినా అర్థమే. క్రియలు కలిగిన, విశ్వాసం కలిగిన క్రియలు నీవు దేవుని ఎదుట నీవు కలిగి ఉన్నప్పుడు ఆయన నీకు తగిన ప్రతిఫలం పరలోకము నుండి ప్రభు నీకు అనుగ్రహించి నిన్ను విడిచిపెట్టని వాడై లోకములో నిన్ను విడిచిపెట్టకుండా నీవెవరో నాకు తెలియదు అన్న మాట అనకుండా ఇతడును అబ్రహాము కుమారుడే అన్నట్లుగా, లేదంటే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము అన్నట్లుగా ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే వ్యర్థుడా క్రియలు, ఏమంటున్నాడు? వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని వచ్చున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన అతడు నీతిమంతుడని తీర్పు పొందాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. అబ్రహాం గారి చరిత్ర తెలుసుగా మీకు అందరికీ. అబ్రహాం గారు ఎంత విశ్వాసం అండి. విశ్వాసులకు తండ్రి అబ్రహాం, విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారు. అబ్రహాము గారు విశ్వాసం ఒకటే ఉందా అంటే దేవుడు అబ్రహామును పరీక్షించాడు. ఇతనికి విశ్వాసం మాత్రమే ఉందా, క్రియలు కూడా ఏమైనా చూపించగలుగుతాడా అని పరీక్షించి, ఎక్కడ పరీక్షించాలో అక్కడ పరీక్షించాడు. ఏ దెబ్బ కొట్టాలో ఆ దెబ్బ కొట్టాడు. ఈ రోజుల్లో మనం ఇలాగ అనుకుంటాం, ఎక్కడైనా ఏదన్నా మనకి ఇష్టమైంది పోతే దేవుడు ఎంత పని చేశాడు రా అనుకుంటాం. అవునా కదా? ఎంత పని చేశాడు రా దేవుడు, లేకపోతే ఎంత పని జరిగిపోయిందిరా, ఏడు దేవుడు ఇటు చేసేవాడు. కానీ ఆ రోజు అబ్రహాముకి ప్రాణానికి ప్రాణమైన లేక 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 100 సంవత్సరాలకు పుట్టిన ఒక్క కుమారుని దేవుడు ఏమన్నాడు? బలి ఇమ్మన్నాడు. ఒక మేకపోతుని బలి ఇమ్మన్నట్టుగా ఖడ్గం తీసుకొని కట్టెల మీద పడుకోబెట్టి తల నొరికేయన్నాడంతే. 100 సంవత్సరాలు నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, భక్తి కాపాడుకొని ఒక కుమారుని సంపాదించుకుంటే 100 సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాలని 16 సంవత్సరాలని ఆ తర్వాత బిడ్డ ఎదిగి నడిచి మాట్లాడుతూ నానా అంటూ అన్ని సహకారం చేస్తూ తండ్రికి అండగా దండగా ఉంటూ అన్ని బాగున్నప్పుడు ఆ తండ్రి కుమారుడి మీద మంచి ప్రేమ పెంచుకున్నప్పుడు అప్పుడు దేవుడు పరీక్షించాడు అతని క్రియలు ఎలాగుంటాయి అని. ఆ క్రియలు అబ్రహాము నెగ్గుతాడా నెగ్గడా అని. అందుకే అబ్రహాముని పరీక్షించడానికి దేవుడు తన కుమారుడైన ఇస్సాకును బలి ఇమ్మన్నాడు. ఇమ్మంటే అతని క్రియలు ఎంత గొప్పవో తెలుసండి. మారు మాట మాట్లాడకుండా 100 సంవత్సరాలు పెట్టింది పిల్లవాడిని పొందుకోవడానికి. 8 సంవత్సరాలు పట్టలేదు, 20 సంవత్సరాలు కూడా పట్టలేదు. మళ్ళీ ఆ పిల్లోని 12 సంవత్సరాలు కూడా పట్టలేదు. ఆ పిల్లోని మరలా తిరిగి దేవుడికి ఇచ్చేయడానికి. మరలా ఎలాగా ఇచ్చేయడం, తీసుకెళ్లి అడవిలో వదిలేయరా, లేకపోతే ఇంకొక చోట వదిలేయరా, ఇంకొక హాస్టల్లో పెట్టేయరా, లేకపోతే నీకు దూరంగా ఉంటా, అది కాదు. ఏమన్నాడు? నీ చేతులతో నీ స్వహస్తములతో నీ బిడ్డ తల నరకాల. ఎంత దారుణం అండి. అయితే అబ్రహాము విశ్వాసము, అబ్రహాము క్రియలు ఏంటో తెలుసా? మారు మాట మాట్లాడకుండా పిల్లోని చేత పట్టుకున్నాడు, కట్టెల చేత పట్టుకున్నాడు, ఖడ్గం చేత పట్టుకున్నాడు, బయలుదేరి వెళుతూ ఉన్నాడు, కొండెక్కుతూ ఉన్నాడు, తీసుకెళ్ళి వెళుతూ ఉన్నాడు. ఇతని విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అండి. ఇతని క్రియలు ఎంత గొప్ప క్రియలని. ఆ క్రియలను బట్టి దేవుడు అబ్రహామును బహుగా ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ క్రియలను బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి అబ్రహాము విశ్వాసం కలిగి ఉన్నాడు, క్రియలు కలిగి ఉన్నాడు కనుక అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు. అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడు. అందుకే దేవుడిని నమ్మాడు. అది అతడు అందుకే నీతిగా ఎంచబడింది అబ్రహాముకి. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది దేవుని సన్నిధిలో మనము ఏమంత ఇవ్వాలి? అందరూ చెప్పాలా? అదే చెప్పాలా? నోరు ప్యాకెట్లో మరి నోరు గొప్ప 10 వంతు అంటే రేపు పొద్దున్న తెచ్చి ఇయ్యాలేమో. దేవుని సన్నిధిలోకి అందరూ 10వ వంతులు ఇవ్వాలా? ఏమంత ఇవ్వాలి? మన ధర్మశాస్త్రం దగ్గర నుంచి ఆనాటి నుండి ఈనాటి వరకు కొనసాగుతున్న విధానం 10వ వంతు. 10వ వంతు అంటే ఎంత? 10వ వంతు 10 రూపాయలా? 1000కి 100, 100కి 10, 10కి రూపాయలు. అర్థమవుతుందా? 1000కి 100, 100కి 10, 10కి రూపాయలు. ఇది 10వ వంతు. ఇండియాలో అయితే సాధ్యమైనంత వరకు ఇది కొనసాగిస్తూ ఉంటాం 10వ వంతు. ఇక్కడికి వచ్చేసరికి 100కి 10 రూపాయలు తీయాలా, 1000కి 100 రూపాయలు తీయాలంటే నేను 3000 నాకు జీతం అయితే నేను 300 తీయాలా? అమ్మో, ఎంత ఇస్తాం 10వ వంతులో? 50,
100. ఇదేనా 10వ వంతు అంటే? అది ఏమంతది? 5వ వంత, 4వ వంత, 3వ వంత, 1వ వంతు. దేవుని సన్నిధికి మనం ఎలా ఇవ్వాలి? సంపూర్ణంగా ఇవ్వాలి. దేవుడు నీ క్రియలు చూస్తాడు. అప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 2 నెలలు నీ ఉద్యోగం ఉంచుతాడు, 3వ నెలలో మార్చేస్తాడు. దేవుడు స్తోత్రం కలుగుతుంది. 2 నెలల జీతం బాగా వస్తుంది, 3వ నెలలో కటింగ్, ఏదో ఒకటి. నువ్వు నిజంగా నువ్వు సంపూర్ణంగా దేవుడి సన్నిధికి 10వ వంతు ఇచ్చి చూడు, దేవుడు తదనంతరము నేను దేవుడు గొప్పగా దీవిస్తూ ఉంటాడు. ఆమేన్. మనం ఎంత వెనక లాగుతామో మనకు వచ్చే కూడా అంతే వెనక లాగుతా ఉంటాయి. నీవు ఏదైనా చేయి, దేవుడికి ఇచ్చేది మాత్రం దేవుడికి ఇచ్చేయి. అబ్రహాము ఆ విశ్వాసంతోనే దేవుడు తన బిడ్డను అడగంగానే దేవుడికి అబ్రహాము తన కుమారుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేవుడు తీసుకున్నాడా? అబ్రహాం ఆగమయ్యా. ఒకసారి పిలిచాడు, 2 సార్లు పిలిచాడా? అరే చెప్పాలి. ఒకసారి వెళ్తే ఆగడేమో. ఈ అబ్రహాం ఎంత విశ్వాసం! అబ్రహాం అంటేనే విశ్వాసులకు తండ్రి. ఒక కేటును కొట్టేస్తాడు, ఆ తల తెగిపోద్దని అబ్రహాముని 2 సార్లు గట్టిగా అబ్రహాముని దేవుడు ఆకాశం నుండి పిలిచాడు. దేవుని స్తోత్రం కలుగుతుందా? అయ్యా, నీ క్రియలు గొప్పవయ్యా, నీ విశ్వాసం గొప్పది. ఇదిగో ఇది మొదలుకొని నేను బహుతరములకు నేను విశ్వాసం తండ్రిగా నేను ప్రకటిస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగుతుందా? ఇంకా చదవండి. విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసిన నీవు క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనది గ్రహించున్నాం కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను. మరి దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. దేవునికి స్తోత్రం కలుగుతుందా? ఏ పేరు కలిగిందంట? దేవునికి స్నేహితుడు ఎవరు? అబ్రహాము. ఎందుకోసము? విశ్వాసంలో నిరూపించుకున్నాడు, రెండవది క్రియలో కూడా నిరూపించుకున్నాడు. ఈ రోజు నీవు ఎవరికి స్నేహితుడు? ఎవరికి స్నేహితురాలు? చెప్పాలా? ఎవరికో నీకు తగ్గోడు నీకు ఉంటారు స్నేహం, అవునా కదా? అది పోవే, నీకు తగ్గోడు నాకు ఉంటారు, అది పోరా, అవునా కదా? నేను నీతో ఫ్రెండ్షిప్, నువ్వు కాకపోతే నాకు తగ్గవాడు నాకు ఉంటాడు. ఎవరికి తగ్గవాడు? మీ స్నేహితులు, మీ ఫ్రెండ్స్, మీ ఎవరి స్నేహం వాళ్ళది. కానీ అబ్రహాము లోకంతో స్నేహం చేయలేదు, మనుషులతో స్నేహం చేయలేదు. అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు. అందుకే అబ్రహామును దేవుడు బహుగా దీవించాడు. హల్లెలూయా! ఎంత ఆస్తిపరుడు అంటే అబ్రహాం, ఎంత ఆస్తిపరుడు తెలుసా? ఎక్కడి నుంచి వచ్చింది? అన్నింటిలో దేవుడు అన్నింటిలో 10వ భాగం దేవునికి ఇస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు అబ్రహాము విశ్వాసము, అబ్రహాము క్రియలు అతని గొప్పవాణి చేసి దేవునికి స్నేహితుడిగా చేసి, నేనంటాను దేవునితో స్నేహం చేయి. దేవుడు నీకు ఏ కొదువు లేకుండా చేస్తాడు. మనుషులతో స్నేహం చేస్తే పక్కనే స్నేహితులాగా ఉంటారు. బల్లెపు పోటులు పొడుస్తారు. వెన్నుపోటు. ఏ పోటు? వెన్నుపోటు. ఏదో ఒక పోటు పొడుస్తూనే ఉంటారు, ఏదో ఒక గాయం చేస్తూనే ఉంటారు, ఏదో ఒక ఏడిపిస్తానే ఉంటారు. నమ్మకంగానే ఉంటారు కానీ నమ్మక ద్రోహం చేస్తారు. కానీ నా ప్రభుకి స్నేహితుడిగా ఉంటావా, స్నేహితురాలిగా ఉంటావా? ఆయన నీకు అన్నిటిని తుడుస్తాడు, ఆయన నీ అవమానాన్ని, నిందలను తొలగిస్తాడు, ఆయన నీకు ఆశీర్వాదం తీసుకొస్తాడు, అంచెలంచెలుగా దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మరొక మాట చదువుకొని ముగించుకుందాం మనము. చూడండి కింద వచనాలు. ఆ మనుషుడు విశ్వాస మూలం మాత్రము కాక క్రియల మూలము నీతిమంతుడని ఎంచబడని మీరు దీని వలన గ్రహించుతారు. అటువల్లనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమును వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతులని ఎంచబడను. దేవుని స్తోత్రాలు చెప్ప. అలాగే ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, క్రియలు లేని విశ్వాసము మృతమైనది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. ఎవరు కనపడుతున్నారు? ఒక స్త్రీ. ఆ పేరు రాహాబు. ఆమె వృత్తి ఏంటి చెప్పాలా? ఆ ఉద్యోగం ఏంటి? వేశ్య ఉద్యోగం. ఆ రోజుల్లో ఆ ఉద్యోగం చేస్తా ఉంది, ఆ వేశ్య వృత్తి చేస్తా ఉంది. ఆమె చెడిపోయినదే, చేసేది తప్పే. కానీ ఒకనొక రోజున తన జీవితాన్ని తిరిగి చూసుకున్నప్పుడు, తను ఆలోచించినప్పుడు ఆమె ఎంతగానో బాధపడుతూ ఉంది, వేదన చెందుతుంది. అయ్యో, ఈ దేశంలో నేను ఎంత చెడ్డ పేరు తెచ్చుకొని ఉన్నాను, ఎలాగ నా బ్రతుకు మారేది, ఎలాగ నా జీవితం మారేదని ఆమె ఉంటున్నప్పుడు అక్కడ ఒక సందర్భం జరిగింది. ఆ దేశమును వేగులు చూడడానికి వేగుల వారిని పంపించారు. వేగుల వారిని పంపించినప్పుడు వారు వచ్చారు.
ఆ దేశములకు లేకపోతే ఆ రాజుగా విషయం తెలిసినప్పుడు మన దేశాన్ని చూడడానికి, పరిశ్రమ చేయడానికి, లేకపోతే అన్ని తెలుసుకోవడానికి ఎవరు వచ్చారంటారు, వాళ్ళని పట్టుకొని మన దగ్గరికి తీసుకురండి అని కొంతమందిని పంపిస్తే వీళ్ళు వెళ్ళక ఏ ఇంట్లోకి వెళ్ళారు చెప్పాలి, రాహాబును వేసే ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగం చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? వ్యాపారం చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? తన వృత్తిని బయట పెట్టాలి. కానీ ఆమె వచ్చిన వారిని చూచి, వారి పనిని చూచి, వీరు దేవుని మనుషులని గ్రహించి, వీరి నీతి కొరకు వచ్చారని గ్రహించి, ఆమె పాపపు ఆలోచనలు బయట పెట్టకుండా నీతి కార్యము చేసింది. ఏంటో తెలుసా? ఆమె గనక ఆ మనుషుల్ని రాజుకు పట్టిస్తే చక్కగా దర్జాగా తన వ్యాపారం తాను చేసుకునేది, ఏ ఆటంకం ఉండేది కాదు. కానీ ఆమె ఏం చేసింది తెలుసా? నా ప్రాణము పోయినా పర్లేదు, వీరి ప్రాణాలకు మాత్రం ఏ హాని జరగకూడదని వారిని లోపలికి ఆహ్వానించి, వారిని లోపల తమ ఇంటిలో అటిక మీద లేకపోతే మేడ మిద్దె మీద వారిని దాచి, గడ్డి వేసి వారిని దాచి, వారు వచ్చినప్పుడు వారు అడిగితే, ఇదిగో ఇంట్లో కొంతమంది మనుషులు వచ్చారట, ఆ పిల్లలు చూసి చెప్పారు, ఎవరు బయట పంపించండి. ఎవరు చెప్పారు? ఏమిటంటే అదిగో అని చెప్పాడు. చూసినప్పుడు చెప్పాడా? సరే, వచ్చిన మాట నిజమే కానయ్యా, వచ్చిన వాళ్ళు వచ్చారు, మరలా వాళ్ళు పని చూసుకొని వెళ్ళిపోయారు, ఈ దారిని వెళ్ళిపోయారయ్యా అని చెప్పింది. ఏం చేసిందో తెలుసా? దైవని పని మీద వచ్చిన పిల్లలను వారిని ఆమె దాచింది. ఆమె పాపాత్మురాలే, లేకపోతే వేశ్యనే, కానీ ఆమె చేసిన ఈ క్రియ వారిని పట్టించకుండా వారిని కాపాడింది కనుక, దేవునికి నమ్మకస్తురాలుగా తన క్రియలు భక్తి కలిగినవిగా ఉన్నవి కనుక, ఆమె క్రియల వలన ఆ దేశం మీదకి వచ్చే నాశనము నుండి, మరణము నుండి, ఆ యొక్క విపత్తు నుండి ఆ స్త్రీ కాపాడబడ్డానికి, నీతిమంతురాలుగా నిలబడడానికి కారణమైంది. దేవుని స్తోత్రం కలుగునుగా. తన క్రియలు తన నీతిమంతురాలుగా మార్చిని, పాపాత్మురాలే, వేశ్యే, కానీ చేయవలసిన క్రియలు సరైన సమయంలో ఆమె చేసినందుకు, ఏ క్రియలైతే ఆమె చేసిందో, ఎవరినైతే కాపాడిందో, ఎవరినైతే చేర్చుకుందో, ఎవరినైతే దాచిందో, ఎవరి కొరకైతే తన ప్రాణాన్నే పెట్టడానికి నిలబడిందో, దాని కొరకు ఆమె తన పాపములని, అందుకే దేవుని యొక్క వాక్యం అంటది కదా, ఆమె విస్తారముగా ప్రేమించను గాని కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినే. ఆమె విస్తారంగా ప్రేమించింది దేవుని మంచి క్రియలు కలిగి ఉంది, అందుకే ఆమె పాపములన్నీ క్షమించబడి, ఆ యొక్క రాహాబును వేసే పాపములన్నీ క్షమించబడి ఆమె ఆ దేశం నుండి రక్షించబడింది. దేవుని స్తోత్రం కలుగునుగా. రక్షించబడిందండి. నీతిమంతులు ఆమె రక్షించబడిందా? ఆ కుటుంబం అంతా రక్షించబడిందా? కుటుంబం అంతా రక్షించబడింది. అలాగే రక్షించబడింది తెలుసా? మారు మనసు పొంది, పాపమును విడిచిపెట్టి, వృత్తిని విడిచిపెట్టి దేవునిలోకి వచ్చి వారి జీవితాలు వారు మార్చబడి రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మారు మనసు ప్రాముఖ్యం, మారు మనసుతో పాటు క్రియలు ప్రాముఖ్యం. నువ్వు ఎలాంటి వాడవైనా, క్రియలు లేని విశ్వాసము మృతము, వ్యర్థము. కాబట్టి క్రియలు కలిగిన విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఈరోజు అంటూ ఉంది, ఇంకా చాలా ఉంది. ప్రభు చిత్తం అయితే మరలా వారం చెప్పుకుందాం. చాలా ఉన్నాయి. ఇంకొక గంట చెప్పినా కానీ తరగదు. కానీ రెండు రెఫరెన్స్ అయినా మీకు చూపించింది. 2 రెఫరెన్స్, 2, 4, 5, 6 ఇంకా 6, 7 రెఫరెన్స్లు ఉన్నాయి. మరి ప్రభు చిత్తం అయితే వచ్చే వారం చెప్పుకుందాము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ నీవు బ్రతికనే. కానీ నీవెప్పుడు సజీవుడిగా ఉంటావో తెలుసా? నీ క్రియలు, విశ్వాసము దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు, మారు మనసు పొందినప్పుడు, పశ్చాత్తాపం పొందినప్పుడు, హృదయం పరిశుద్ధంగా మార్చుకున్నప్పుడు, అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మోకరించండి. చిన్న ప్రార్థన, ప్రతి ఒక్కరు మోకరించండి. ప్రభువా, ఈరోజు నీవు నాతో మాట్లాడావు అయ్యా. నేను విశ్వాసం కలిగి ఉన్నాను కానీ, భక్తి కలిగి ఉన్నాను కానీ క్రియలు నాలో లేవయ్యా. నీ ఎదుట నువ్వు నన్ను తేరి చూడగా నా క్రియలు చెడ్డగా ఉంది, నా చూపు చెడుగా ఉంది, నా ఆలోచన చెడుగా ఉంది, నా హృదయం చెడుగా ఉంది, నా మాట చెడుగా ఉంది, నా అన్ని చెడిపోయినవిగా ఉన్నప్పుడు ప్రభువా, అందుకే నా క్రియల వలన నేను నీ రాజ్యాన్ని నేను కోల్పోతూ ఉన్నాను, నీ సహవాసాన్ని నేను కోల్పోతూ ఉన్నాను. ఆనాడు అబ్రహాము విశ్వాసంలో ధన్యుడిగా పిలువబడ్డాడు, అంతేకాదు క్రియలలో కూడా ధన్యుడిగా పిలువబడ్డాడు. అందుకే అతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడయ్యా. అందుకే నీకు స్నేహితుడిగా ఉన్నాడయ్యా. ఈ రోజు నాకు విశ్వాసం
మాత్రమే ఉంది కానీ క్రియలు సరిగా లేవు. ఇదిగో ఇప్పుడే నా విశ్వాసాన్ని, నా క్రియలను నేను సరి చేసుకుంటాను, మారు మనసు పొందుతానయ్యా. అయ్యా నేను తండ్రి పశ్చాత్తాపడతానయ్యా, నా హృదయాన్ని కలుపుకుంటానయ్యా. పైకి భక్తి కలిగిన వాడి వలే కాదు, లోపల కూడా భక్తి కలిగిన ప్రభువ నీకు ఇష్టమైన వాడిగా నేను బ్రతుకుతానయ్యా. నా జీవితాన్ని నేను నీకు అప్పచెప్పుకుంటానయ్యా. అయ్యా నీవు వచ్చినప్పుడు నా ప్రభువ నన్ను తీసుకువెళ్ళేవాడిగా, నా చేయి పెట్టుకునేవాడిగా నేను ఉంటాను నా ప్రభువ. విడిచిపెట్టబడిన వాడిలో నేను ఉండను ప్రభువ, పాతాళంలో ఏడ్చేవాడిలో నేను ఉండను నా ప్రభువ. అయ్యా నేను తండ్రి నరక యాత్రలో వాడిలో నేను ఉండను ప్రభువ. నేను ఎత్తబడాలయ్యా. ఆ రోజు ఆ దొంగ రెప్పపాటులో తన పాపాలు ఒప్పుకున్నాడు. అయ్యా నా తండ్రి పశ్చాత్తాపడ్డాడు, క్షమించమని అడిగాడు. అయ్యా తన మనసు మార్చుకున్నాడు. అయ్యా నా తండ్రి విశ్వాసం కలిగి ఉన్నాడు, క్రియలు మార్చుకున్నాడు, నీకు ఇష్టమైన వాడిగా బ్రతికాడు. అందుకే ఆ దొంగకు పరదైసం ఇచ్చావు కదా నా ప్రభువ. ఈ రోజు నా పాపములను క్షమించు, నా అపరాధములను మన్నించు. అయ్యా నా క్రియలను సరి చేసుకుంటాను, నీకు ఇష్టంగా మాట్లాడతాను, నీకు ఇష్టంగా చూస్తాను, నీ వాక్యానికి బద్దుడుగా నేను ఉంటాను, నీ మందిరంలో నీకు నమ్మకస్తుడుగా నేను ఉంటాను. అయ్యా నా తండ్రి నేను కలిగి నేను బ్రతుకుతానయ్యా. నేను దాటి నేను పోనయ్యా. నాతో కూడా ఉండమయ్యా, నాలో కూడా ఉండమయ్యా. నాకు స్నేహితుడిగా ఉండయ్యా. నాతో ఉన్న వారందరూ అబద్ధికులైన స్నేహితులు, మోసం చేసే స్నేహితులు, వెలిచూపు చూసే స్నేహితులు, దెబ్బిపోయిన మాటలు మాట్లాడే స్నేహితులు, నా మీద నేరారోపణ చేసే స్నేహితులు అయ్యా. అయ్యా నీవు నాకు స్నేహితుడిగా ఉంటే అయ్యా నా చేయి పట్టుకుని నన్ను నడిపిస్తావు కదా నాయన. నాకు స్నేహితుడిగా ఉండు నాయన, నా స్నేహితుడిగా ఉండు నాయన. అయ్యా నేను నీకు అబ్రహాము ఏ విధమైన విశ్వాసం కలిగి ఉన్నాడో, అబ్రహాము ఎలాంటి క్రియలు కలిగి ఉన్నాడో నీ కొరకు నేను నిలబడతాను నా ప్రభువా. ఇప్పుడే నా కఠినాత్మమైన హృదయాన్ని మార్చుకుంటాను, ఇప్పుడే నా దుర్మార్గతను హృదయాన్ని మార్చుకుంటాను, ఇప్పుడే నా దుష్ట తలపులను విడిచిపెడతాను, ఇప్పుడే నా బ్రతుకు నేను మార్చుకుంటాను. అయ్యా నీకు ఇష్టంగా నేను మార్చుకుంటాను. నన్ను అంగీకరించాను, నాలోనికి రమ్ము నాయన. ప్రభువా నన్ను అంగీకరించు నాయన. అయ్యా తండ్రి దొంగ వలే వచ్చిందంటూ ఉన్నావు ప్రభువా. అయ్యా నీ వచ్చినప్పుడు నేను ఎత్తబడాలి. నేను నిద్రవత్తులలో, పాపపు మత్తులలో, లోకపు మత్తులలో, ధనాశ మత్తులో నేను ఉంటే నేను చూడలేను. వాటన్నింటినీ నేను విడిచిపెడతాను. నాలోనికి రమ్ము నాయన, నన్ను అంగీకరించు నాయన అని ఒకసారి ప్రభునాడు. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, ఇప్పటి వరకు నీ మాట్లాడిన మాటలు బట్టి నీ పొందనాలు. ఒక్కరంటే ఒక్కరైనా యేసు నామములో మారు మనసు పొందుదురుగాక, విశ్వాసము క్రియలు కలిగి బ్రతుకుదురుగాక, ప్రభు రాకడలో ఎత్తబడుదురుగాక, పరదై సార్వము పొందుకుందురుగాక, ప్రభు వాక్యము నిన్ను పరిపాలించునుగాక. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. మంచి ప్రియులారా, కార్యక్రమంలో మన మధ్యలో ఉన్న పెద్దలు, సమయ పెద్దలు నేను ఆనంద్ గారిని, శ్రీను గారిని నేను ముందుకు ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా శ్రీను గారిని, ఆనంద్ గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను.